తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్ళతో సినిమాలు చేసినప్పుడు నిర్మాతలకు లాభాల పంట పండుతుందని అనుకుంటారు అందరూ. కానీ అవే సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా నష్టాలు కూడా వస్తాయి. అలా ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో భారీగా నష్టాలు తీసుకొచ్చిన కొన్ని సినిమాలు ఏంటంటే నంబర్ 1 అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ 25th మూవీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై నా భూతో అనే అంచనాలు ఉన్నాయి. కానీ విడుదల తర్వాత నా భవిష్యత్ అనేలా ఫ్లాప్ అయింది అజ్ఞాతవాసి. దాదాపు 55 crores పైగా నష్టాలు తీసుకొచ్చింది ఈ మూవీ. నంబర్ 2 బ్రహ్మోత్సవం. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవం 40 కోట్ల వరకు నష్టాలు తీసుకొచ్చింది. ఆ దెబ్బకి ఇప్పటికి ఇంకా కోలుకోలేకపోయాడు శ్రీకాంత్. నంబర్ 3 శక్తి. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం తెచ్చిన నష్టాల నుంచి బయటపడడానికి అశ్విని దత్ లాంటి అగ్ర నిర్మాత కూడా 7 ఏళ్లు పట్టిందంటే శక్తి షాక్ అర్థం చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్. నంబర్ 4 తుఫాన్. అప్పటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతూ మినిమం గ్యారంటీ హీరోగా ఉన్న రామ్ చరణ్ తుఫాన్ సినిమాతో చెత్త రికార్డును అందుకున్నాడు. ఈ చిత్రం దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది. నంబర్ 5 రెబెల్. ప్రభాస్ కెరీర్ లో అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన సినిమా రెబెల్. అప్పట్లో ఈ చిత్రంపై లారెన్స్ తో గొడవ పడ్డారు నిర్మాతలు భగవాన్ పుల్లారావు. నంబర్ 6 ఒక్క మొగాడు. బాలయ్య కెరీర్ లో దారుణంగా నిరాశపరిచిన సినిమా ఒక్క మొగాడు. అప్పట్లో వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఆకాశం అంత అంచనాలు ఉన్నాయి. కానీ విడుదలైన తర్వాత దారుణంగా ముంచేసింది ఒక్క మొగాడు. నంబర్ 7 స్పైడర్. మహేష్ బాబు మురుగదాస్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన 50 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చిన సినిమా స్పైడర్. తెలుగు తమిళ భాషలో ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నంబర్ 8 షాడో. వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం 7 ఏళ్ల కిందే 20 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చింది. నంబర్ 9 మన్మధుడు 2. నాగార్జున కెరీర్ లో కేడి సినిమాను మించిన డిజాస్టర్ గా మన్మధుడు 2 నిలిచింది. అనవసరంగా పాత మన్మధుడు ఇమేజ్ ని దెబ్బతీశారని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పై విమర్శలు కూడా వచ్చాయి. అండ్ లాస్ట్ నంబర్ 10 కొమరంపులి. పవన్ కళ్యాణ్ నటించిన కొమరంపులి 10 ఏళ్ల కిందే 25 crores నష్టాలు తీసుకొచ్చింది. అండ్ మీకు తెలిసిన నష్టాలు తెచ్చిన మూవీస్ ఏంటో కమెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.